హాయ్ అండి, నా పుట్టినరోజు వ్లాగ్ అండి. నా పుట్టినరోజు ఆగస్టు 17. ఇంకా మా ఫ్యామిలీ నాకు ఇలాంటి సడన్ సర్ప్రైజ్ అయితే ఇచ్చారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయని థ్రిల్ ఇచ్చారు. చాలా థ్రిల్గా ఫీల్ అయ్యాను. ఎప్పుడు పుట్టినరోజు నాడు ఉదయం లేవడం, గుడికెళ్ళి రావడం, ఇంట్లో వండుకొని తినడం అయ్యేది. కానీ ఈసారి అయితే మా వాళ్ళు చాలా అంటే చాలా థ్రిల్ ఇచ్చారు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. డ్రెస్ అయితే తీసుకున్నట్టు తెలుసు, కానీ ఇలాగా కేకు, ఈ రెస్టారెంటు ఇవన్నీ అయితే నాకు అసలు చెప్పలేదు. మా వారు పిల్లలు సీక్రెట్గా ఇవన్నీ అయితే అరేంజ్ చేశారు. కేక్ కూడా తెచ్చి ఫ్రిడ్జ్లో దాశారు, కానీ నాకు అసలు తెలియలేదు. ఇంకా రెస్టారెంట్లోనే అయితే నా బర్త్డే సెలబ్రేషన్ జరిగింది. రెస్టారెంట్లో కూడా బర్త్డే విషెస్ అందరూ అయితే చెప్పారు. చాలా అంటే అసలు నా జీవితంలో మర్చిపోలేని మెమొరీ ఇదిగా ఉండిపోతుంది. పిల్లలు వచ్చేసి అయితే చికెన్ స్టార్టర్స్ ఏవో వెరైటీగా చెప్పారు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మా వారికి కూడా బాగానే నచ్చింది. సర్వసాధారణంగా మా వారికి హోటల్స్ నచ్చవు, కానీ బాగానే ఉందనుకునేది మా తమ్ముడు, అలానే మా వారైతే అంటున్నారు. చేతనే తినియండి రవి గారు, స్టార్ట్ చేయండి. చేత తిని రవి, దాంతో రాదు రవరే రవి, దాంతో రాదు రవి, పుణ్యం ఉంటుంది రవి, పరువు తీసేస్తుంది. నిమ్మకాయ పెట్టుకోండి. గోంగూర పట్టణం కదా, అలా చిట్టుముచ్చాలు అంటారు కదా, ఆ టైప్లో. విజయ్ చదవడానికి వెళ్ళారా ఇప్పుడు హోటల్ రెస్టారెంట్ ఐటెం అవన్నీ కాలేజీలో ఖాళీ టైంలో ఏడ్ చేస్తుంటావు. నిజం చెప్పండి, ఇన్స్టాల్లోనే ఏ కోడి ఎక్కడ ఉంది. ఆమ్లెట్ బిర్యానీ బాగుంటుంది. ఈసారి అయితే ఎప్పుడు తినేటట్టు కాకుండా అన్నీ కొద్దిగా వెరైటీగా మా చిన్నోడైతే ఆర్డర్ పెట్టాడు. ఇది మనకి హండా బిర్యానీ అంట. హండా బిర్యానీ అనుకుని వస్తుంది కదా ఇప్పుడు, అంటే ఆమ్లెట్తో చేస్తున్నారు. నేను హండా బిర్యానీ అంటే పేరుని మనము ఇదైపోవడం తప్ప దాంట్లో ఏం పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. లోపల వచ్చేసి అయితే మనకి చికెను అలాగే రొయ్యలు అయితే వచ్చాయి, ఇంకా గుడ్డు కూడా వచ్చింది. దానిపైన మనకి ఆమ్లెట్ ఒకటి వేసి కప్పేసి మన దగ్గరికి తెచ్చినట్టయితే నేనైతే ఫెయిల్ అయ్యాను. ఇంకా అంతకుమించి హండా బిర్యానీ అనుకుని అంటే ఇంకేమో కాదు, హండా బిర్యానీ అంటారు. ఇంకా అలాగే గోంగూర మటన్ బిర్యానీ, ఇంకా చికెన్తో కూడా ఏవో స్టార్టర్స్ వెరైటీగా మా బాబు అయితే ఆర్డర్ పెట్టాడు. ఈసారి అయితే మాకు ఫుడ్ తింటే కొద్దిగా హ్యాపీనెస్ అనిపించింది. చాలా రెస్టారెంట్లకు వెళ్ళాం, కానీ మాకు ఎంత టేస్ట్ ఎక్కడ కూడా అనిపించలేదు. మనకి డబ్బుల విషయంలో కూడా పెద్దగా ఓవర్ ఏం లేదు, బాగానే ఉంది. ఎవరైనా వెళ్ళి తినొచ్చు. అలానే బయట మొత్తము పచ్చని తోరణాలతోటి అసలు మామూలుగా లేదు. ఫొటోస్కి కానీ అన్నిటికి కానీ చాలా అంటే చాలా బాగుంది. మేము దాదాపు ఒక
3 అవర్స్ అయితే ఇక్కడ ఉన్నాము. ఎప్పుడు కూడా రెస్టారెంట్కి వెళ్తే 1 అవర్లో ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు వెళ్ళబుద్ధి వేయలేదు. చాలా అంటే చాలా బాగుంది, ఫుడ్ బాగుంది, వాళ్ళ సర్వీస్ బాగుంది, అలానే బయట ఆ అట్మాస్ఫియర్ అవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. నా బర్త్డే ఈ విధంగా జరుగుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా థ్రిల్గా నా ఫ్యామిలీ అయితే జరిపించారు. వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్లో మా తమ్ముడు బటర్ స్కాచ్ చెప్పాడు, దాంట్లో అయితే బాదం ఓవర్గా ఉంది.